సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు యూనిటీ మార్చ్ను నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలలో భాగంగా యూనిటీ మార్చ్కి యువకులు, విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని రావడం చాలా ఆనందంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. అనేక సామ్రాజ్యాలను కలిపి దేశాన్ని ఒకటిగా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. మన దేశంలో కులాలు, మతాలకు అతీతంగా అందరం ఒకటే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ రోజు మన ఇక్కడ అందరూ నేషనల్ ఫ్లాగ్ వచ్చిన యువత అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అమంగ్ దీస్ క్రౌడ్ వి హావ్ అవర్ ఎన్సిసి cadets, ఎస్ఎస్ఎస్ టీమ్, అందరు యూత్ ఉన్నారు ఇక్కడ. ఎంతో గర్వంగా ఉంది. ద ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చాలా మంది అయితే సముద్ర దాటి సైక్లింగ్ చేసి రన్నింగ్ చేసి ఐరన్ మ్యాన్ అంటారు, కానీ ఫస్ట్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ రోజుకి దేశమంతా ఒకటి చేశారు. చాలా మంది అయితే ఇప్పుడు ఏమనుకుంటారంటే దేశంలో ఇంకా వేరే వేరే కులాలు, జాతీయులు, వర్గాలు అట్లా వేరే వేరే అనుకుంటారు, కానీ మన ఘన చరిత్ర ఏముందంటే అందరూ ఒకటై ఈ దేశం ఒకటే ఉంది. వన్ ఇండియా, శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్ అని నినాదం ఇప్పుడు కూడా మనం అదే స్ఫూర్తితో తీసుకువెళ్తున్నాము ముందుకి. ఈ రోజు జనజాతీయ గౌరవ దివసం కూడా ఉంది. భగవాన్ బిర్సా ముండా రోజు ఈ రోజు జయంతి ఉంది కాబట్టి ఆదివాసులు, మన సోదరులు అందరము ఒకటున్నాము. అండ్ ఒకటై మనం మన దేశానికి పెద్ద స్థాయికి తీసుకుపోతామని ఒక సందేశం మన ఇక్కడ వచ్చిన యువత ద్వారా అందరికీ పోతుంది.